సారీ అండి, చాలా లేట్ అయిపోయింది. ఆఫీస్ లో చాలా వర్క్ ఉండింది ఇవాళ. బట్ మీరు వరీ అవ్వద్దు, నేను వంట ఫాస్ట్ గా చేసేసాను. వర్కింగ్ అమ్మాయి వైఫ్ గా దొరకడం ఒక గిఫ్ట్ అయితే, హౌస్ హెల్ప్ హస్బెండ్ దొరకడం ఒక డ్రీమ్. ఏమండి, మీ మమ్మీ డాడీ వస్తున్నారట. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అన్ని పనులు చేసేస్తాను. ఓకే? ఏమండి, మా మమ్మీ డాడీ వస్తున్నారంట. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అన్ని వంటలు చేసేస్తాను. ఓకే? ఏంటి, మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా కుకింగ్ అంతా. ఏమండి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. యూ డోంట్ వరీ, కుకింగ్ అంతా నేను చూసుకుంటాను. ఏంటి, మీ పిన్ని బాబాయ్ వస్తున్నారా? యూ డోంట్ వరీ, చెప్పాను కదా, యాజ్ యూజువల్ గా యూ రిలాక్స్. అండ్ సండే నీకే కదా, మీ రెస్ట్ తీసుకోవడం కోసమే కదా. ఓకే, నేను ఎంతో కష్టపడి మీ పేరెంట్స్ ని నా పేరెంట్స్ గా మార్చేసుకున్నాను. మీరు మాత్రం బై మిస్టేక్ కూడా మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయకూడదు, ఎందుకంటే మీరు అల్లుడు గారు కదా. మెయింటైన్ దట్ డిగ్నిటీ. లవ్ యూ. 1 minute. ఏమండి, ఇప్పుడు మన వాళ్ళందరూ మీరు ఏం పని చెయ్యరు అని చెప్పి అడిగితే నేనేం చెప్పాలి? ఆయనకంత సరదా ఏముంది వదిన పని చేయడానికి. జస్ట్ రిలాక్స్. అయ్యో నిజమేనండి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దివాళీ, దసరా అన్ని మీ పేరెంట్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ పేరెంట్స్ అంటేనే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీతోనే కదా సెలబ్రేట్ చేసుకుంది. మా ఫ్యామిలీ ఏముందిలేండి. లైట్. ఏమండి, గ్లాస్ లో వాటర్ ఇలా పోస్తారు. అంటే ఇంటికి ఎవరైనా నేనున్నప్పుడు వస్తే ఓకే, నేను వాటర్ ఇస్తాను. బట్ నేను లేని టైంలో మీరు వాటర్ ఇవ్వాలి కదా. ఇలా వాటర్ పోయాలన్నమాట. ఓకే, కష్టమే బట్ పర్లేదు, నేర్చుకోండి స్లోగా. ఏంటి, మర్చిపోయాను చెప్పడం, నేనేంటో ఆఫీస్కి వెళ్తున్నాను. మా పేరెంట్స్ వస్తున్నారు ఇంటికి. వాళ్ళని మీరు ఎలాగో కూర్చోమని చెప్పరు, వాళ్ళే కూర్చుంటారు. కనీసం అలా చూస్తూ ఉండండి. ఇంటికి వచ్చినప్పుడు మీరెటో యూట్యూబ్ చూడరు, కనీసం వీడియోలోకి కూడా రారు. మన వ్యూవర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారా లేదా? సరే నేనే చెప్తా. ఆయన ఎటో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారంట, మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.